Yes, very good evening friends. Welcome to Sundar Innovations. Dear friends, మనము ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని ఫార్చునర్ వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. వెహికల్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మీ నాన్నే రమ్మని నువ్వు యాక్సిలేటర్ బాగా ఇవ్వు 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 సో వెహికల్ స్మెల్ ఒకసారి చెక్ చేయి. ఏం స్మెల్ వస్తుంది అనేది చెక్ చేయి. పొగ వాసన చెక్ చేయి. సో మిత్రులారా, మనం యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని ఫార్చునర్కి చేస్తున్నాం. సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ అనేది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలోనే ఒక అద్భుతమైన మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి. సో ఈ వాల్యూస్ వాహనదారుడికి అనేక రకాల మెయింటెనెన్స్లన్నింటినీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఇంజన్ పికప్ని, ఇంజన్ యొక్క స్మూత్నెస్ని, ఇంజన్ యొక్క వాల్యూస్ని అన్నిటినీ కూడా రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం ఈ యొక్క టెక్నాలజీ ద్వారా జరుగుతుంది. సో దాన్ని మనం ఎలా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనే దాన్ని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వెహికల్ ఏసీ ఆఫీస్, ఏసీ రన్నింగ్లో ఉందా? అది ఇక్కడ పెట్టే. సో వాహనదారులందరూ కూడా అనేక రకాలైన ఫ్యాన్ ఉండాలి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వాహనాలకి. సో ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ఏకకాలంలో మనం రాకుండా చేసుకునేదానికి ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో అద్భుతమైన సొల్యూషన్ సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని మనం చేస్తున్నాం మిత్రులారా. సో దీన్ని మనం ఎయిర్ ఇన్లెట్లో ఇస్తున్నాం. ఇప్పుడు సేమ్ ఇలాగే ప్రతి వాహనానికి కూడా మీ యొక్క పాత వాహనానికి మీరే చేసుకోవచ్చు. మీ వెహికల్ని మీరే మైలేజ్ని పెంచుకునే విధంగా, పికప్ పెంచుకునే విధంగా, ఇంజన్ లైఫ్ పెరిగే విధంగా, ఇంజిన్ ఆయిల్ లైఫ్ కూడా పెరిగే విధంగా మీ వాహనానికి మీరే ఈ మార్పుల్ని డైరెక్ట్గా చేసుకోవచ్చు. అసలు దీని అవసరం ఏంటి అంటే, జస్ట్ మనం అనేక వీడియోస్లో చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ వెహికల్లో అనేక నట్లు భాగాలను చూస్తూ ఉన్నాం, అనేక విడివిడి భాగాలు. సో ఇవి ఏమైపోతూ ఉన్నాయి, ఎయిర్కి ఆక్సిడేషన్ అయిపోతూ ఉన్నాయి. అంటే కొన్ని తుప్పెక్కిపోతూ ఉన్నాయి, కొన్ని బోల్ట్లు బయట ఉండే బోల్ట్లు ఇంకా దారుణంగా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఒక మెటల్ కొన్ని రోజులకి ఆక్సిడేషన్ అవుతుంది. ఈ ఆక్సిడేషన్ అనేది మెటీరియల్ యొక్క స్వభావాన్ని మారుస్తుంది. అదేవిధంగా ఇంజన్లో కంబషన్ ఛాంబర్లు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ ఎగ్జాస్ట్ గ్యాస్ ఏదైతే రిలీజ్ అవుతుందో దాని బోల్ట్ చూడండి, కంప్లీట్గా తుప్పుపట్టి ఉన్నాయి, డస్ట్ పట్టి ఉంది. అంటే వేడి పదార్థం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా తుప్పు పట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విలువల్ని మనం ఆ తుప్పు పట్టే ఛాన్సెస్ నుంచి వెహికల్ మెటల్ యొక్క వాల్యూస్ని మనం పెంచుకోవటమే ఈ యొక్క టెక్నాలజీ ప్రత్యేకత. దీని యొక్క అర్థం ఏంటంటే అంటే, పాత వాహనం, ఎంత పెద్ద పాత వాహనం అయినా కొన్ని సంవత్సరాల వ్యవధిలో ఆటోమేటిక్గా దాని యొక్క వ్యవస్థీకరణ మొత్తాన్ని కోల్పోతుంది. అంటే వెహికల్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. వాటిని మనం రీకన్స్ట్రక్ట్ చేసుకునే విధానాన్ని ఇక్కడ మనం చూపిస్తున్నాం. అంటే వాహనానికి అనేక రిపేర్లు సర్వసాధారణంగా వస్తాయి.
ఇక్కడ రాకుండా చేసే ప్రయత్నం దీని ద్వారా చేస్తున్నాం. ముఖ్యంగా ఆటోమొబైల్ ఓనర్స్ అందరూ కూడా మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటయ్యా అంటే వెహికల్ కొన్ని నెలలకి ఆటోమేటిక్గా పికప్ తగ్గిపోతుంది, వెహికల్ స్మూత్నెస్ తగ్గిపోతుంది, వెహికల్ వాల్యూస్ అన్నీ తగ్గిపోతుంది. వీటన్నిటి వల్ల ఈ తగ్గడం వల్ల వాహనం యొక్క విలువలన్నీ కూడా మనకి అంటే వెహికల్ ల్యాప్సేషన్కి వెళ్ళింది అని మనం చెప్పుకుంటాం. అంటే ల్యాప్స్ అయిపోయింది, నా బండి సరిగా పనిచేయట్లేదు, నా బండి షెడ్లో ఇచ్చాను, లేకపోతే నా బండి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకుంటాం. ఈ మైలేజ్ తగ్గే విధానం ఎందుకు వస్తుందయ్యా అంటే వాహనంలో ఏర్పడే కార్బన్ వల్ల. ఈ కార్బన్ అనేది వాహనాన్ని ఇంజన్ లోపల ఉండే మెటీరియల్స్ అన్నింటినీ కూడా స్ట్రెంత్ని లాస్ చేస్తుంది. దీనివల్ల ప్రతి వాహనదారుడు కూడా ఆయా వాహనం యొక్క పటుత్వాన్ని కోల్పోయే విధానాన్ని నేరుగా చూస్తున్నాడు. సో ఈ నేరుగా చూసే విధానాన్ని మనం తగ్గించుకోగలమా? ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వ్యవస్థ కదా, ఇది వాళ్ళు తయారు చేసిన వెహికల్ కదా, వాళ్ళే దీనికి సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళే దీనికి అవసరమైన విలువలు ఇవ్వాలి, వాళ్ళే దీనికి టెక్నికాలిటీని అన్నీ అందించాలి అని మనం సాధారణంగా పీరియాడికల్ మెయింటెనెన్స్ 10,000 కిలోమీటర్లకు ఒకసారి మనం చేయించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు 10,000 కిలోమీటర్ల ప్లేస్లో ప్రతి వాహనానికి కూడా 15,000 కిలోమీటర్ల వరకు వాళ్ళే BS1 నుంచి BS2, BS3, BS4, BS5, BS6 వరకు తీసుకెళ్ళారు. ఇప్పుడు అదే విధానం ఇక్కడ BS6 వాహనంలో కూడా అంటే మెయింటెనెన్స్ అనేది తక్కువ కాలంలోనే ల్యాప్స్ అయిపోతూ ఉంది. అంటే ఇప్పుడు మనం వాహనాన్ని మెయింటెనెన్స్ చేయించడం ద్వారా ఎక్కువ నష్టపోతున్నాం అనేది డైరెక్ట్గా చెప్పకనే చెప్పినట్టుగా తెలియకనే తెలిసినట్టుగా ఉన్న విశేషం ఇది. ఈ విధానంలో మనం మెయింటెనెన్స్ ద్వారా ఎంత నష్టపోతున్నాం అనేదాన్ని చాలా ఒకసారి క్యాలిక్యులేట్ కనుక చేసినట్టయితే ప్రతి కిలోమీటర్కి అప్రాక్సిమేట్గా సుమారు రూపాయి నుంచి రూపాయిన్నర వరకు కూడా మనకి మెయింటెనెన్స్ కాస్ట్ నమోదవుతూ ఉంది. అంటే ప్రతి వాహనదారుడు కూడా 1,00,000 కిలోమీటర్లు తిరిగే లోపల ₹1,00,000 లేదా ₹1,50,000 మెయింటెనెన్స్ ద్వారానే నష్టపోతున్నాడు అనేది మనకి తేటతెల్లమవుతున్న నిజం. ఈ విధానంలో మనం ఈ డబ్బుని కాపాడుకోగలమా అంటే లేదు. అదేవిధంగా మైలేజీలు కూడా కొత్త వాహనానికి వచ్చినంత మైలేజ్ తర్వాత రన్నింగ్లో రాదు. ఏదైతే విధానంలో మైలేజ్ తగ్గిపోయిందో ఆ విధానం మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వాలి అంటే దానికి ఏదో ఒక కొత్త టెక్నాలజీ కావాలి. సో ఆ విధానాన్ని ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులారా. సో ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనేది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలోనే అద్భుతమైన సొల్యూషన్ చెప్పాలి. వన్ స్టాప్ సొల్యూషన్ టు రిడ్యూస్ ద కార్బన్ ఎమిషన్స్ అండ్ ఇంజిన్ కంబషన్ అయితే ఆల్ కూడా ఇది రిడ్యూస్ చేస్తుందనేది కూడా ఇక్కడ నిజం. సో ఈ విషయాన్ని మనం లైవ్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ప్రతి వాహనానికి కూడా మనం ఇంజెక్షన్ చేస్తూ వెహికల్ ఎలా ఫంక్షనాలిటీ ఇస్తుంది, వెహికల్ పికప్ ఎలా పెరుగుతుంది, వెహికల్ స్మూత్నెస్ ఎలా పెరుగుతుంది అనే విధానాన్ని మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అదేవిధంగా కొంతకాలానికి వెహికల్ మైలేజ్ తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన తర్వాత ఆ మైలేజ్ మళ్ళీ మనం పెంచుకోగలమా అంటే అవకాశం లేదని చెప్పాలి. ఇప్పుడు ఆ పెంచుకునే విధానాన్నే ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ మనకు ఇదివరకు ప్రీవియస్లీ నేను అందించిన సుందర్ కార్బన్ యాంటీడాట్ 20% మైలేజ్ ఇస్తే ఇప్పుడు ఇది 40% వరకు కూడా మైలేజ్ ఇస్తుంది. అప్ టు 1,00,000 కిలోమీటర్ వరకు పనిచేస్తుంది. అన్ని రకాల వాహనాలకి కూడా ఇక్కడ మనం చూపించిన ఆ ఇమేజ్లో చూపించిన విధంగా అన్ని రకాల వాహనాలకి కూడా ఇక్కడ సెపరేట్ అవుతుంది. అంటే ప్రతి వాహనం కూడా కొంతకాలానికి కార్బన్ చేత కలుషితం అవుతుంది. ఆ కార్బన్ గాలిలో చేరిన తర్వాత వాహనం పాడవుతుంది, వాహనం యాంబియంట్ని పాడు చేస్తుంది. యాంబియంట్ ద్వారా సిస్టంలో అనేక రకాలైన మెటీరియల్స్ ఖచ్చితంగా నష్టపోతూ ఉన్నాం. ఈ నష్టాన్ని ఈ పరిధిని మనం తగ్గించే ప్రయత్నమే ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ సొల్యూషన్. సో ఇది ప్రతి వాహనదారుడు కూడా అర్థం చేసుకుంటారని అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క లైవ్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఇది అన్ని రకాల వాహనాలకి తగిన విధంగా తయారు చేయబడింది ఈ సొల్యూషన్. అంటే ఒక 100cc బైక్ దగ్గర నుంచి 110cc అంటే అనేక రకాల సీసీల బైకుల దగ్గర నుంచి ఆటోలు, లారీలు, బస్సులు, ట్రాక్టర్లు ఏదైతే మీ కంబషన్ ఇంజిన్ అయితే
అది డీజిల్ పెట్రోల్ ఆధారితంగా తిరిగే ప్రతి వాహనానికి కూడా ఈ యొక్క సొల్యూషన్ ఖచ్చితంగా కావాలి అనేది మనకు తెలుస్తుంది. సో దానివల్ల ఏంటయ్యా ఉపయోగం అంటే వెహికల్ అనేది త్వరగా బోర్కు రాకుండా చేస్తుంది. ఈ యాంటీడాట్ ప్లస్ అనేది బోర్కు వచ్చిన వాహనానికి కూడా కొద్దిపాటి కాలం ఇంకా బోర్ చేయించకుండా కూడా ఆ వాహనాన్ని మనం కంటిన్యూగా వాడుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, వాహనం కంబషన్ని లాస్ అయిపోతుంది, అంటే కంబషన్ ఎఫిషియన్సీ లాస్ అవుతుంది. ఎప్పుడైతే అది కంబషన్ ఎఫిషియన్సీ లాస్ అయిపోయిందో దానివల్ల వాహనం యొక్క పికప్ తగ్గిపోతుంది, ఇంజన్ స్మూత్నెస్ తగ్గిపోతుంది, ఇంజన్ లైఫ్ టైం తగ్గిపోతుంది. ఇలాంటివన్నిటికీ ఆ వాల్యూస్ రీకన్స్ట్రక్ట్ చేసేదానికి ఏదైతే కార్బన్ ఉందో ఆ కార్బన్ ప్రొడ్యూస్ చేయకుండా ఉంటే ఇంకా అంతకన్నా ఎక్కువ కార్బన్ రిలీజ్ అవ్వకుండా ఆ ఇంజన్ బోర్ చేయించే అవసరానికి దగ్గరగా లేకుండా ఇమీడియట్గా వెహికల్లో ఇదొక అద్భుతమైన సొల్యూషన్గా ప్రభావితం చేస్తుంది. ఇది ఆటోమొబైల్ యూజర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క సామాన్యులు కూడా దీన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇప్పటికే సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ రిలీజ్ చేసి సుమారు 1 సంవత్సరం పైన అయింది. ఈ సంవత్సర కాలంలో మనం దాదాపు లక్షల వాహనాలకి మనం ఈ వాల్యూస్ని మనం అందిస్తూనే ఉన్నాం. ప్రతి వాహనదారుడు కూడా ఈ విలువల్ని నేరుగా పొందుతున్నాడు. సో దానికి మనం ప్రతి వీడియోలో కూడా ఏ వాహనానికి ఎలా పనిచేస్తుంది అనే విధానాన్ని మీకు లైవ్ ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సో ఇప్పటికే మనకి ఈ యొక్క ఇంజెక్షన్ 10 to 15 minutes టైం ఎంత స్లోగా చేస్తే అంత త్వరగా ఇంజన్కి పడుతుంది, ఇంజన్లో వాల్యూస్ని రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఆ విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. అండ్ ఈ వాహనానికి మనకి ఇప్పటి వరకు ఎంత జరిగింది అనేది 1,70,000 కిలోమీటర్లు జరిగింది. 2015 వెహికల్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది. సో ఈ వెహికల్ ఇప్పటికే 1,70,000 కిలోమీటర్లు తిరిగింది. అంటే 1,70,000 అంటే దానికి తగ్గట్టుగా మెయింటెనెన్స్లు ఖర్చులు కూడా అవుతూనే ఉంటాయి. సో దాన్ని మనం ఇమీడియట్గా మనం తగ్గించుకొని ఈ వాహనం యొక్క లైఫ్ ఇంకా 2 లక్షలు 3 లక్షల కిలోమీటర్ల వరకు కూడా తిరిగే విధానాన్ని మనం ఇక్కడ ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ ద్వారా మనం చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ప్రతిదీ కూడా మీకు కస్టమర్కి అందరికీ కూడా తెలిసే విధానానికి వీడియోస్ రూపంలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. టెక్నికల్లీ ఏంటయ్యా దీంట్లో వాల్యూ అంటే ఇది ఒక నానో కోటింగ్ మెటీరియల్. ఇది ఇంజన్లో ఉండే అన్ని రకాల పిస్టను ఇన్నర్ ఫైరింగ్ ఏరియాస్లో అన్ని ఏరియాస్లో కూడా ఇది ఒక నానో లేయర్ లాగా ఆవిర్భావం చెందుతుంది, ఇంజన్లోకి వెళుతుంది. సో ఇంజన్లోకి వెళ్ళిన తర్వాత ఇంజన్లో జరిగే రియల్ కంబషన్ అనేదాన్ని ఇది దీని ద్వారా జరిపించబడుతుంది. ఎప్పుడైతే రియల్ కంబషన్ జరుగుతుందో ఇంజన్ వాల్యూస్ అన్నీ కూడా మారిపోతాయి, పికప్ మారిపోతుంది, ఇంజన్ స్మూత్నెస్ మారిపోతుంది, ఇంజన్ యొక్క వాల్యూస్ లైఫ్ టైం పెరుగుతుంది. ఇంజన్ ఆయిల్ లైఫ్ టైం ప్రత్యేకించి అందరికీ ఉన్న సమస్య ఇది. ప్రతి 10,000-15,000 కిలోమీటర్లకి ఇంజన్ ఆయిల్ తిక్కబడటం, త్వరగా ఆయిల్ అయిపోవడం, అండ్ ఇంజన్ ఆయిల్ ఎక్కువగా అయిపోతే మనకు తెలియకపోవడం, ఇలాంటి సమస్యలు టెక్నికల్ సమస్యలు ఇదైపోయి కొన్నిసార్లు నేరుగా బోర్ కూడా అంటే ఇంజన్ బోర్కి వచ్చే పరిస్థితి కూడా అవకాశం ఉంది. సో ఇలాంటి సందర్భంలోనే ఎక్కువ వాహనాన్ని మనం రిపేర్ కావడాన్ని గమనిస్తూ ఉంటాం. సో ప్రతి వాహనదారుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే పీరియాడికల్ మెయింటెనెన్స్ లాస్ చాలా పెద్ద నష్టం, అండ్ వెహికల్ యొక్క మెయింటెనెన్స్ వాల్యూస్ అంటే సో పెట్రోలు డీజిల్ మనకు వచ్చే కన్జంప్షన్ కన్నా తక్కువ కన్జంప్షన్ వస్తూ ఉంటాం. దీనివల్ల మనం చాలా నష్టపోతూ ఉంటాం. ఆ నష్టాన్ని మనం మళ్ళా తిరిగి భర్తీ చేసుకునే విధానమే ఇక్కడ మనకి ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనే టెక్నాలజీ ద్వారా మీకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని మీరు ప్రతి వాహనదారుడు మీ వాహనాలకి నేరుగా ఇంజన్ కంబషన్ లైన్ ద్వారా ఎయిర్ లైన్ ద్వారా చేసుకొని నేరుగా మీరే 10 నిమిషాల కాలంలో మీ వాహనాన్ని చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలి ఏంటనేది కూడా చాలా వివరంగా ప్రతి వాహనానికి కూడా ఎలా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చూసుకొని ఆ విలువల్ని మీరు
అందరూ కూడా ఎంజాయ్ చేయగలరని అందరికీ ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. లోపలికి వెళ్ళి ఇందాక ఎలా ఉంది ఒకసారి ఇప్పుడు ఎలా ఉందో స్మెల్ తీసి గ్యాస్లో స్మెల్ మారిపోతుంది. ఒకటి లీటర్లోకి వచ్చేస్తుందా మొత్తం బాటిల్ మొత్తం వచ్చేస్తాం కదా ఇంకా సగమా మొత్తమా దీనికి ఎంత కావాలో అంత ఇచ్చేస్తాం అంతే. లారీలకి అయితే ఇంకొక ఇంజక్షన్ కూడా యాడ్ చేస్తాం. ఇంజన్ స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. దాంట్లో ఎంఎల్ కూడా ఉంటుంది చూడు, సీసీ ఎంత, దాని కెపాసిటీ ఏంటి, దాని ఎంఎల్ ఏంటి, అలా విధానాలు ఉంటాయి. సో మిత్రులారా, మనం యాంటీడాట్ మ్యాక్సిమం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇది మినిమం 10 to 15 minutes టైం అనేది మనం ఎక్కువ సమయాన్ని మనం ఇంజెక్ట్ చేయడంలో మనం స్పెండ్ చేసినట్లయితే ఇట్ గివ్స్ టు మోర్ రిజల్ట్స్. ఎక్కువ వాల్యూస్ అనేవి మనం తొందరగా పొందేదానికి అవకాశాలు ఉంటాయి. స్పీడ్గా ఇచ్చినట్లయితే దాని రిజల్ట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా నేరుగా అందరూ గమనించగలరని మనం చేస్తూ ఉన్నాం. సో కొన్నిసార్లు నీడిల్స్ కూడా ఇక్కడ రబ్బర్ హార్డ్గా ఉన్నప్పుడు నీడిల్స్ కూడా బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఓల్డ్ వెహికల్స్ యొక్క రబ్బర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఈ వేడికి హార్డ్ అయిపోతాయి. సో దానివల్ల ఆ నీడిల్ కూడా బ్లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నీడిల్స్ కూడా మనం వేసేటప్పుడు సరిగ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వాహనదారుడికి కూడా ఇది ఒక గొప్ప వరం అని చెప్పాలి. సామాన్యులు కూడా ఎవరి వెహికల్ వాళ్ళే నేరుగా 10 నిమిషాల్లో వితౌట్ ఎనీ టెక్నికాలిటీస్ ఏమి డిస్కషన్ ఇబ్బంది లేకుండా మీ వాహనానికి మీరే ఒక చిన్న ఇంజక్షన్ ద్వారా మీ యొక్క వాహనాన్ని యొక్క మైలేజ్ని, వాహనం యొక్క
ఇంజెక్టర్ అంటే ప్రైమింగ్లో అంటే ఇంజెక్టర్కి 2 రకాల సమస్యలు వస్తాయి. ఫ్లో రేట్ పెరిగింది ఒకటి, పైన వాల్లో ఒకటి ఉంటుంది నాజల్లో వచ్చే ప్రాబ్లమ్స్ టోటల్గా రానికుండా ఉంటుంది. అదేవిధంగా ఇంజెక్టర్ యొక్క కాయిల్లో ఉంటుంది. టెక్నికల్గా దానికి ఒక డీసీ థర్మోస్టాట్ కాయిల్ ఒకటి ఉంటుంది. ఆ డీసీ కాయిల్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ పవర్ ఇచ్చినప్పుడు ఆ కాయిల్ ఆపరేషన్స్ కరెక్ట్గా చేయలేనప్పుడు ఆ కాయిల్ రిపేర్ అవుతుంది. అలా కాయిల్ రిపేర్ అయిన సమస్యను కాకుండా ఇంజెక్టర్ నేరుగా నాజల్లో స్ప్రే అయ్యే సమస్యని అది కంప్లీటెడ్గా తగ్గిపోయే విధంగా నా కార్బన్ పార్టికల్ ఏదైతే ఉందో అదంతా కూడా వెహికల్ నుంచి బయటకు వెళ్ళి ఆ సమస్యని సొల్యూషన్ చేసే విధంగా ఈ యొక్క యాంటీడాట్ ప్లస్ అనేది ఖచ్చితంగా ఆయా వాహనానికి పనిచేస్తుందనే చెప్పాలి. సో వాహనదారులందరూ కూడా మీ వాహనాలకు వచ్చే టెక్నికల్ ఎర్రర్స్ని ఇప్పుడు ప్రస్తుతం మనం లేటెస్ట్గా వచ్చిన ప్రతి వెహికల్ కూడా ఆన్లైన్లో చెక్ చేసి మాత్రమే చెప్పగలిగే పరిస్థితి. 3 ఇయర్స్ మాన్యువల్గా ఉండే వెహికల్స్కి ఆ యొక్క అవసరం లేదు. అంటే ఇప్పుడు ఇది ఆన్లైన్లో చెక్ చేసినప్పటికీ కూడా కొన్ని రిపేర్స్ మనమే చేయలేము. అసలు అంత పరిస్థితి రాకుండానే ఈ యొక్క యాంటీడాట్ ప్లస్ అనేది మీ యొక్క వాహనానికి ఇమ్మీడియట్గా వాల్యుయేట్ చేస్తుందనే దానికి ఎటువంటి అభ్యంతరము అతిశయోక్తి లేకుండా ఈ విధానాన్ని మీరు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిత్రులారా. సో ఒకసారి ఇంజెక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. చిన్న సో ఆఫ్టర్ ఇంజెక్షన్ తర్వాత ఒకసారి మనం యాక్సలరేషన్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇంజెక్షన్ రైట్ చేయమ్మా. చెయ్యి. చెయ్యి. ఓకే రైట్. సో మిత్రులారా, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.